హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 24థ్ రోజు డిసెంబర్ 24థ్ రోజు వీడియో. ఇది ఫైనల్ వీడియో. మా కోడలు పెళ్ళి అని చెప్పాను కదా! రథం రోజు తీసిన వీడియో. కొంచెం 24థ్ ఉంది. 25థ్ కూడా కొద్దిగా ఉంది. మండే రోజుది. సండే రోజు రథం రోజు. మండే రోజుది కూడా కొంచెం మా సైడ్ అయితే పందిరి కొమ్మ తీస్తారంటారు. అది కూడా కొంచెం ఉంది. ఇక్కడైతే సండే రోజు మార్నింగే ఇక్కడ ఏదో స్కీమ్ అనేసి డ్రెస్సుల అబ్బాయి అయితే వస్తే అక్కడ అదైతే చూసాము. చూసి మాకు నచ్చలేదు. మళ్ళీ పంపించాము. తర్వాత ఇక్కడ మా కోడలికి ఏమేమి శారీస్ వచ్చావి అనేసి నేను మా అల్లుని వాళ్ళ మిసెస్ ఇద్దరం ఉండి శారీస్ ఫ్యాన్సీవి ఒక సైడు, మళ్ళీ చిఫాన్‌వి ఒక సైడు అలా అయితే బ్యాగ్‌లకైతే పెట్టేస్తున్నాము చూసి. ఏం పని లేదు. ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి రథం కాడికెళ్ళాలి కాబట్టి ఆ రోజు ఇంట్లో లంచ్ పనైతే ఏం లేదు. టిఫిన్ అయితే చేసేసి ఈ శారీస్ అన్నీ ఎక్కడెక్కడ శారీస్, బ్లౌజ్ పీస్‌లు అన్నీ ఏవేవో సెపరేట్ అయితే చేసి పెడుతున్నాము. తర్వాత మళ్ళీ ఎవరు ఉండరు కదా అనేసి ఈ ఈ తర్వాత మేము ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి రథం దగ్గర అయితే రెడీ అయ్యి వెళ్ళాము. వాళ్ళైతే 11:30, 12 కల్లా అయిపోతదని చెప్పారు. మేమైతే ఇంట్లోనే మాకు 12 అయింది. అందుకనేసి అయిపోయిండొచ్చు అనుకున్నాము. ఇప్పుడైతే ఫైనల్‌గా మేము రథం దగ్గర వెళ్ళడానికైతే ఇలా రెడీ అయితే అయ్యాము మేము. నేనైతే సింపుల్‌గా ఇలా రెడీ అయ్యాను. తర్వాత దారిలో వెళ్తుంటే మా కోడలైతే ఫోన్ చేసింది. "అక్క నేనైతే శారీ కట్టుకోలేను. ఇంకా రథం స్టార్ట్ అవ్వలేదు. శారీ అయితే కట్టుకోలేదు. జడ కూడా అదే పూల జడలాగా ఏసుకోవాలంట. మా అత్తమ్మ చెప్తుంది" అనేసి కాల్ చేసింది. సరేలే నేను మామయ్య అయితే ముందుగా వస్తామని చెప్పేసి నేను మా వారైతే ముందుగా వెళ్ళి నేను అమ్మాయికి శారీ కట్టించి కొంచెం జడ ఏసి మల్లెపూలు, కనకంబరాలుంటే పూల జడలాగా చేశాను ఆ పూలతోనే. ఇక్కడైతే మేము ముందుగా వెళ్ళిపోయాము. ఇది అండి మా మహబూబ్ నగర్ అందాలు ఇవి. వచ్చేసి మేమైతే అక్కడ ఇద్దరం వెళ్తున్నాం నేను, మా వారు. ఇప్పుడైతే మా అన్నారైతే పార్కుల్లాగా చాలా చాలా బాగా చేశారు. ఎక్కడ విగ్రహాలు అక్కడ చాలా బాగా చేశారు. ఇది గడియారం చౌరస్తా అంటారు అప్పట్లో. క్లాక్ టవర్ అంటారు, గడియారం చౌరస్తా అంటారు, ఆకుల చౌరస్తా అంటారు. చాలా పేర్లున్నాయి ఆ చౌరస్తాకొచ్చేసి. అక్కడ సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ అన్నీ అక్కడే ఉంటాయి. గోల్డ్ షాపులు అన్నీ. ఇక్కడ బండ్లు, ఎద్దులు కనిపించేది అది ఆర్చ్. అదొచ్చేసి బండ్లగేర్ అంటారు. ఆ కాలనీ పేరు. అందుకే అలా ఆర్చ్ అయితే పెట్టారు అక్కడ. చాలా బావుందక్కడ. ఆర్చ్ రియల్‌గా చూస్తుంటే ఎద్దులు రియల్‌గా ఉన్నట్టుగానే అనిపించింది. జనార్దనః శుభముహూర్తకాలే సూర్యాదీనానాం గ్రహాణాం అత్యంత అనుకూలలాం ఫలసిద్ధిరస్తు శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఇక్కడ మా కోడలు, అన్నయ్య కూతురు కోడలు వస్తుంది. అన్నయ్య కోడలు ప్రాణాయ అపానాయ వ్యానాయ ఉదానాయ సమానాయ ప్రమోషిః నైవేద్యానంతరే మహామంగళ మహానీరాజన దైవమో నేనైతే జడ ఈ విధంగా పూలతో ఆ విధంగా జడేశాను. కాళ్ళు మొక్కడానికి పిలుస్తుంది రథం అయిపోయాక. తర్వాత మేమైతే ఇక భోజనాల టైం అయింది. అప్పటికే భోజనాలు చేసేసి
తర్వాత అందరు వెళ్ళిపోయారు. మేమైతే నైట్ వరకు ఉన్నాం. నేను అమ్మాయి మా ఎక్కువ చిన్న నింపంగానా? ఆడబిడ్డ, అమ్మాయికి తోడుగా. తర్వాత వచ్చేసి మేము కొంచెం లేట్‌గా వెళ్ళాము. అందరైతే వెళ్ళిపోయారు. ఇక్కడ మా అల్లుంది వచ్చేసి ఒక జోక్ చూడండి. అరే ఇక్కడ ఎందుకంటే మా పిల్లలు పెద్దగా అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న జోకులు చేస్తూ ఉంటారు. అలాగే మా అల్లుడు కూడా మా మరిది కారులో వెళ్తుంటే ఆ విధంగా జోక్ చేశాడు డిక్కీలో పడుకొని. అందుకే చాలా నవ్వుకున్నాము అక్కడ. కిట్టుకైతే ఇక్కడ వీళ్ళైతే ఇంటోళ్ళైతే బట్టలు పెడతా ఉన్నారు. కిట్టు చూడండి, కిట్టు అయితే మాకు ముందే క్లోజు. నేను వీడియో తీస్తున్నాననేసి అలా టవాల్ పెట్టుకొని చూడడం అలా జోక్ చేస్తూ ఉన్నాడు కిట్టు వచ్చేసి. ఇక్కడ వాళ్ళైతే బట్టలు పెట్టిండ్రు పెద్దవాళ్ళు. తర్వాత వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే రింగు పెట్టారు. వాళ్ళ తోటికోడలు వాళ్ళేమో బట్టలు పెట్టిండ్రు, వీళ్ళేమో రింగ్ అయితే పెడుతున్నారు కిట్టుకు. ఇవన్నీ రథము అన్నీ అయిపోయాక అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాక ఇక్కడ సాయంత్రం అయింది, బాగా చీకటి అయింది. పవర్ అయితే లేదు, లైటింగ్ అయితే లేదు. పవర్ ఉంది కానీ లైటింగ్ అక్కడ లేదు. ఇప్పుడు ఇక మేమైతే కొంచెం లేట్గా వెళ్ళామని చెప్పాం కదా, మళ్ళీ ట్రైన్ వస్తుంది. ఇది మళ్ళీ మండే రోజుదని చెప్పాను కదా, మండే రోజు కూడా ఉంటుంది ఇందులోని వీడియో. ఇది వచ్చేసి ఇక్కడ మా ఆడబిడ్డకు బట్టలు పెట్టేది, ముందు పెళ్లి రోజు బట్టలు పెట్టేది వీడియో పెట్టలేదని మర్చిపోయాను. అందుకే దీనిలో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. హడావుడి హడావుడి ఆ రోజు అయితే మొత్తం హడావుడి. నన్నే ఆగమనుకోండి. నీవు నా పెద్ద పులు ఇంకా అంతే 2 నిమిషాల కోసం ఆయన పాపం మంచి మంచి హృదయం. నేను ఖాళీ ఉంటావు నడుచుకుంటావు. ముఖాలు మార్చుకున్నాను అడుగుతూనే మంచి బుద్ధి. అమృతధారం రుద్దుకుంటారా? అక్కడైతే హడావుడి హడావుడి. నేనైతే శారీ కూడా చక్కగా కట్టుకోలేదు, జుట్టు వేసుకోలేదు. ఎందుకంటే మార్నింగే 9:30కే పెళ్ళి అనేసి బాబాయ్ హడావుడి పెడుతున్నాడు కదా. మా ఆడబిడ్డ అక్కడ అదే జోక్ చేస్తూ ఉంది. నీవు అటు వెళ్ళిరాపో కాసేపు అని జోక్ చేస్తూ ఉంది బాబాయ్ని. తొందర పెడుతుండనేసి గబగబా, ఎందుకంటే మార్నింగే ఇది ఆ పెళ్లి వీడియోలో పెడదామనేసి మర్చిపోయాను ఈ వీడియో. అందుకే దీనిలో యాడ్ చేశాను కొంచెము. నేను పెళ్ళికి ముందు రోజు కోన్ కూడా పెట్టింది మా పక్కలో శ్వేత, చాలా బాగా పెట్టింది కోన్ వచ్చేసి. అది కూడా ఇందులో యాడ్ చేశాను. తీద్దాం పెడదాం అనేసి పెట్టలేకపోయాను. వేరే వీడియోలో పెడదాం అనుకున్న ఫస్ట్ వీడియోని, అది తర్వాత మిస్ అయిపోయింది. అందుకే ఇది అది అయితే ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను, చూసేయండి. మా ఆడబిడ్డకు బియ్యం పోసాం, కాళ్ళు కడిగారు కాబట్టి బియ్యం పోసాం కదా, అందుకనేసి అది దాంట్లో స్కిప్ అయిపోయింది. ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ అమ్మాయికి బియ్యం పోసిన తర్వాత మేమైతే రెడీ అయ్యి వెళ్ళిపోవడం అవన్నీ వీడియో పెట్టాను కదా. తర్వాత వచ్చేసి 5 మెంబర్స్, అప్పుడు ఆ టైంలో అయితే ఎవరు లేరు, అందుకే మా వారు కూడా పెడతా ఉన్నాడు. ఎందుకంటే 5 మెంబర్స్ కావాలి, ఆ టైంలో అయితే ఎవరు లేరు. అందరు పెళ్లి దగ్గరకు వచ్చారు కాబట్టి ఇంట్లో అయితే ఎవరు లేరు. నేను మా తోటి కోడలు, మా మలహారి అంటే అల్లుని వాళ్ళ మిస్సెస్ మలహారి, అందుకే ఇంకొక అమ్మాయి బ్యూటీషియన్. తర్వాత వచ్చేసి 5 మెంబర్స్ కాబట్టి మా వారు. మేమైతే మా సైడు మగవాళ్ళు కూడా పెడతారు బియ్యము. మా పాపకు పెట్టినప్పుడు నేను, మా వారు, మా తోటికోడలు, మా మర్ది అందరం పెడతాము బియ్యము. అందుకనేసి
అక్కడ కూడా పెట్టిపిస్తున్నాం మా వారితోన. మా వారు కూడా బాగా అలవాటు అయిపోయింది మా అమ్మాయికి పెట్టి పెట్టి. తర్వాత ఇక్కడ పాటలు కూడా పాడిండ్రు. జోక్ అన్నయ్య అయితే ఎప్పుడు డబ్బులు పెడతాడు. ఆరతిలో అన్నయ్య వచ్చేసి అవైతే పని వాళ్ళే తీసుకుంటారు డబ్బులు. పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే తీసుకుంటారు. తర్వాత వచ్చేసి మండే రోజు వీడియో అని చెప్పాను కదా, పందిరి కొమ్మ తీయడం మా సైడ్. అంటే 5 రోజులకు పందిరి వేస్తాం కాబట్టి 5వ రోజు పందిరి కొమ్మ తీసి ఒక కొమ్మ తీసి అక్కడనే పందిరి పైన వేస్తాము. అప్పుడు ఇక అన్నీ అయిపోతాయి అన్నట్టు. ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక అట్లా చేస్తాము పందిరి కొమ్మ తీయడం అనేసి. మండే రోజైతే అది ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. మేము ఆ ప్రోగ్రామ్ మార్నింగే చేసేసి ఇక మండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేసి అయితే బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసాము. ఇక్కడ మా పక్కలో శ్వేత కోన్ పెడుతుంది, చాలా బాగా పెడుతుంది. నాకు ముందు రోజు ఏదో కొద్దిగా వేపించుకుందాం అనుకుంటే శ్వేత ఉండి ఆంటీ ఎప్పుడు పెట్టుకోవు కదా అనేసి చేతుల నిండుగా వేసేసింది. చాలా బాగా వేసింది. ఇది 2వ రోజు అయినాక తీసామండి, కానీ ముందు తీస్తే చాలా బాగుండేదేమో. చాలా బాగా వేసింది వీడియో, చాలా బాగా అనిపించింది అక్కడ రియల్గా చూస్తే. ఎందుకంటే ఇది 2వ రోజు అయిపోయింది కాబట్టి అంత క్లియర్గా రాకపోవచ్చు. ముందు రోజు అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ పండుగ స్టార్ట్ అయింది మండే రోజు. లక్ష్మీనారాయణ శశిగుణ బ్రాహ్మణ బోనమునంతానంతదేవేశనంతవరదాయక అనంత దుఃఖనాశనంతాయ నమః బ్రాహ్మణ బోనమహిం మూర్తి భూమర్క ఏతే ఓం శ్రీమదియో యోన ప్రచోద पूजनं च करसे ताता आकर्षोदक पुनः नंदपुष्पासुरः वर्णकर्षितं समर्पयामि या फलेर या फलेर तपस्विने स्नानम गोपाल కూడా అదన వాడుతూ योर योना ब्रह्मपुत्र संब्रह्म भरमर्पणे सुवर्ण पुष्प दक्षिणाम घंटा घंटा सर्वासर्गे शरण्य गौरी नारायण श्री कल्याणा दाता तंत्रज्ञाने श्री मध्यम कविदाताय श्री अपराधाय आनंद कर्पूर मंगलमंगलादि प्रियाय नमः जनार्दन यत्पूर्व कार्यपूर्ण स्नान गौडोपचार पूजन అది 5 మంది పడుతుంది. పెద్ద కొమ్మని పట్టాలా? 25 ఓ మీడియం మీడియం ఇదండి ఇట్లా పందిరి కొమ్మ తీస్తే అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినట్టే. మేమైతే లంచ్ చేసి రిటర్న్ అయ్యాము. అందరం నైటీలో ఉన్నందుకు ఏమనుకోవద్దు, అది అనుకోకుండా పూజ జరిగిపోయింది. అందుకే అందరం నైటీల మీద ఉన్నాము. తర్వాత లంచ్ చేసుకొని అయితే మేమైతే హైదరాబాద్కి అయితే రిటర్న్ అయితే అయిపోయాము. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే, ఎంత లైక్ కొడితే మన వీడియో అంత ముందుకు అవుతుంది. ఇది మయమ్నాల్లో వచ్చేసి అక్కడ అయ్యప్ప పూజ పెట్టారేమో, ఊరేగింపు అయితే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. పాటలు పాడుకుంటా పూజ చేసుకుంటా భజన చేసుకుంటా వాళ్ళైతే వెళ్తుంటే విగ్రహాలతోనే చాలా బాగా అనిపించింది అక్కడ. నేనైతే కొంచెం వీడియో అయితే తీశాను. విగ్రహాలు అయితే అయ్యప్ప స్వామిది, శివుంది, అన్ని విగ్రహాలు పెట్టి అలా స్వాములు అయితే వెళ్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది అక్కడ పాటలు. ఎందుకంటే అయ్యప్ప స్వాముల పాటలు చాలా బాగుంటాయి కాబట్టి, ఎందుకంటే మన వీడియోలో పెట్టద్దు కాబట్టి అది వాయిస్ అయితే తీసేసాను. పాటలు అయితే రికార్డ్ అయితే అనేసి వినిపిస్తుంది బాగా మేము వస్తుంటే, అందుకే వాయిస్ అయితే తీసేసాను. పాటలు అయితే చాలా బాగున్నాయి. అయ్యప్ప పాటలు అంటేనే చాలా బాగుంటాయి. ఇక్కడ వాళ్ళైతే భజనలు పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇదేనండి, ఇంతే మన వీడియో వచ్చేసి. పెళ్లి వీడియోలు అన్నీ అయిపోయాయి. ఇక మన రొటీన్ వీడియోస్ వస్తాయి ఇప్పటి నుండి. డైలీ వ్లాగ్స్ కూడా పెట్టాలని చూస్తున్నాను. డైలీ వ్లాగ్స్ వస్తాయి. ఒక లైక్ అయితే చేయండి.